నమస్తే అమ్మలారా, ఇది మీ మామ్ గీతా స్టిప్స్ ఛానల్. నేను మీ సంగీత గౌడ్ పేరు. ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. మొదటిసారి గర్భవతిగా అయ్యే అమ్మలు ఎక్కువగా చేసే 5 పొరపాట్లు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు కూడా ఈ ప్రయాణంలో ఉంటే ఈ వీడియో మీకోసమే. మీరు చేసే మొదటి పొరపాటు ఏంటో తెలుసా? స్కిప్పింగ్ రెస్ట్. శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం. చాలామంది అమ్మలు గర్భధారణ సమయంలో కూడా అన్ని పనులు తామే చేసుకోవాలని భావిస్తారు, కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం లోపల చిన్న ప్రాణం ఎదుగుతోంది. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యంత అవసరం. రోజులో కనీసం ఒక్కసారి పడుకొని కొద్దిసేపు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. అవకాశం ఉంటే కుటుంబ సభ్యుల యొక్క సహాయం తీసుకోండి. ఇక రెండవ పొరపాటు ఏంటో తెలుసా? ఓవర్ గూగులింగ్ సిమ్టమ్స్. ప్రతి చిన్న విషయం కోసం గూగుల్ని అడగడం. ఈ రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మనం ముందుగా గూగుల్ చేస్తాం, కానీ గూగుల్ అందించే సమాచారం ప్రతి ఒక్కరికి సరిపోదు అని చెప్పాలి. ఇది చాలా తప్పుడు అభిప్రాయాలను కూడా కల్పిస్తుంది. కాబట్టి మీకు ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని డాక్టర్ని నేరుగా అడగండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డైరీలో ప్రశ్నలు రాసుకోండి. మీ అపాయింట్మెంట్ టైంలో మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. ఇక మీరు చేసే మూడవ పొరపాటు ఏంటో తెలుసా? ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్. తప్పు ఆహారపు అలవాట్లు. ఇప్పుడు ఇద్దరికి తినాలి అనే మాట అందరికీ తెలుసు, కానీ అర్థాన్ని తప్పుగా మీరు తీసుకుంటున్నారు. అంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమండి. ఎక్కువగా తిన్నంత మాత్రాన మంచి పోషక ఆహారం తీసుకోకపోతే బేబీకి ప్రాపర్గా మీ యొక్క పోషణ అందదు. కాబట్టి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోండి. పప్పులు, పాలు, బాదం, ఆకుకూరలు, విత్తనాలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి. చిప్స్, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బయట ఎక్కువగా ఆహారాలు తీసుకోవడం తగ్గించండి. ఆహారంలో క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. ఇక మీరు చేసే నాలుగవ పొరపాటు ఏంటో తెలుసా? అవాయిడింగ్ సేఫ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యకరమైన శరీర కదలికలు చాలా మంచివి. వాటికి దూరంగా ఉండడం కూడా మీరు చేసే ఒక రకమైన తప్పని చెప్పాలి. కొందరు గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటూ ఒక్క అడుగు కూడా వేయరు. ఇంకొందరు ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయేలా చేస్తారు. కానీ మీరు సురక్షితంగా నడవడం, లైట్ స్ట్రెచ్చింగ్ చేయడం మంచిదే, కానీ డాక్టర్ అనుమతితోనే ఇది చేయాలి. ఇది మీ ప్రసవానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక ఐదవదిగా ముఖ్యంగా మీరు చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం. కంపేరింగ్ యువర్ సెల్ఫ్స్ టు అదర్స్. ఆమెకు ఇన్ని నెలలు అయ్యాయి చూడు, పొట్ట పెద్దదిగా ఉంది, నాకెందుకు లేదు, ఈవిడకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, నాకెందుకు లేవు. ఇలాంటి భావనలు తల్లులకు చాలా సహజం, కానీ ఇది అవసరం లేని ఒక విషయం అని చెప్పాలి. ప్రతి గర్భధారణ యాత్ర అనేది ప్రత్యేకంగా ఉంటుంది. మీ శరీరంపై నమ్మకం ఉంచండి. మీ శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుంది అని నమ్మితే చాలు. మీరు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే మొదటిసారి గర్భవతిగా అయ్యే అమ్మలు ఎక్కువగా చేసే 5 పొరపాట్లు. మీరు వీటిలో ఏవైనా చేస్తున్నారు అనిపిస్తే ఇప్పటి నుండే మార్చుకోండి. మీరు లేదా మీ స్నేహితురాలు ఈ దశలో ఉన్నట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. మీ ప్రయాణానికి ఇది చాలా సహాయపడుతుంది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ వస్తూనే ఉంటాయి, కాబట్టి అప్డేటెడ్గా ఉండాలనుకుంటే మామ్ గీతా టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుస్తాను. నేను మీ సంగీత గౌడ్ పేరు, సైనింగ్ ఆఫ్.